ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏందమ్మీ కౌశికి చెవులు అట్ట కొరుకుతా ఉండవు? కౌశికి వదిన ముగ్గుల పోటీలో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి 1,00,000 రూపాయలు ప్రైజ్ మనీ ఉంది అని చెప్పింది. 1,00,000 రూపాయలంటే 1,00,000. ఆ ప్రైజ్ మనీ వెంటనే మన మేఘనకి ఇప్పించమని చెప్తున్నాను. 10,000, 20,000, 1,00,000 రూపాయలు. ఏంటమ్మా మీరు చెప్పేది? ముగ్గుల పోటీలు ఎప్పుడు జరిగాయి? మా ఛానల్ తరపున ఆడవాళ్ళకి కొన్ని ముగ్గుల పోటీలు నిర్వహించాం. అది కూడా వాళ్ళకి తెలియకుండానే మా టీంలో కొంతమంది వెళ్ళి పల్లెటూరులో, సిటీల్లో చాటుగా కొన్ని ముగ్గుల్ని ఫోటోలు తీశారు. ఆ ముగ్గులు అన్నింట్లోకెల్లా మన ఇంటి ముందు వేసిన ముగ్గే బాగుంది. దీనికే ఫస్ట్ ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. విన్నావంటే మనకి 3,000 రూపాయలు ఇచ్చి ముగ్గు వేయండి బాగుండాలి అని అది ఇది చెప్పి ఆ ముసల్ది 1,00,000 రూపాయలు కొట్టేద్దామని చూస్తుంది. ఆవిడ కొట్టేస్తుంటే మనం చూస్తూ ఉంటామా ఏమిటి? మనమే అని చెప్పేమా? ఏంటి మీలో మీరే గునుక్కుంటున్నారు? అయినా మీకేం సంబంధం? ముగ్గేసింది మేఘన కదా, మేఘనకే డబ్బులు ఇస్తాం. మీరు మధ్యలో ఇలా గుసగుసలాడి డిస్టర్బ్ చేయకండి. మేఘన వదినా నీకు 1,00,000 రూపాయలు చెక్కిస్తుంది, తీసుకురా. ఎక్కడికమ్మా మేఘన వచ్చేది? ఈ ముగ్గు వేసింది మేమిద్దరం. వీళ్ళు జగదాత్రి ట్రాప్ లో పడిపోయారు. ఏంటి మీరు చెప్పేది? ఈ ముగ్గు వేసింది మీరా? డబ్బుల కోసం అబద్ధం చెప్పకండి. ఈ ముగ్గు మేఘన వేసిందని ఇందాక మీరే కదా చెప్పారు. లేదమ్మా, 3,000 రూపాయలు ఇస్తాము ముగ్గు వేయమని చెప్పారు. తెల్లవారుజామున 4ింటికి వచ్చాము. ఈ ముగ్గు మేమే వేశాము. కావాలంటే మా చేతులకి ఉన్న రంగులు చూడండి. ముదనష్టం మొహాలారా, మొత్తం నాశనం చేశాయి కదే డబ్బుల కక్కుర్తిపడి. చెక్ మీ ఇంటికి పంపిస్తాను, ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే మేడం. మీకు చేతకని పనిని మీరు చేసినట్టుగా చెప్పడం చాలా పెద్ద తప్పు. మీకు చేత కాదు అని అంటే నేనేమైనా అంటానా? లేదు కదా. మీరే వెయ్యాలని నేనేమైనా చెప్పానా? లేదు కదా. కానీ అనవసరంగా ఎందుకిలా మీ పరువు మీరే తీసుకుంటారు? ఇది అవసరమా చెప్పండి? ఇంకెప్పుడు ఇలాంటి చిల్లర పనులు చేయొద్దు. మీ స్థాయికి ఇది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఈ ముగ్గు నువ్వు వేయలేదా? నేనింకా నువ్వే వేసావనుకున్నాను. అరేరే, ఎంత ఘోరం జరిగిపోయింది. నెక్స్ట్ ప్లాన్ అయినా కరెక్ట్ గా వేయండి. ఒక విజన్ లేదు, ప్లానింగ్ లేదు. ఏంటి ఇలా జరిగింది? ఇట్ట చేస్తుంటారు? కనీసం ఒక్క ప్లాన్ అయినా సరిగ్గా చేయలేరా?